నవగ్రహాలలో సూర్యుని తర్వాత అత్యంత ప్రభావవంతమైన గ్రహం చంద్రుడు. చంద్రుడిని మాతృకారకుడు మరియు మనకారకుడు అని పిలుస్తారు. మనిషి ఆలోచనలు, మానసిక స్థితి, ఊహాశక్తి మరియు ప్రయాణాలను చంద్రుడు శాసిస్తాడు. చంద్రుడు కర్కాటక రాశికి అధిపతి. రోహిణి, హస్త, శ్రవణం నక్షత్రాలకు ఆధిపత్యం వహిస్తాడు. చంద్రుడు వృషభ రాశిలో ఉన్నప్పుడు ఉచ్చస్థితిలో, వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు నీచస్థితిలో ఉంటాడు. జాతకంలో చంద్రుడు శుభస్థానంలో ఉంటే ప్రశాంతత, మంచి జ్ఞాపకశక్తి, సమాజంలో గౌరవం ఉంటాయి. చంద్రుడు బలహీనంగా ఉంటే మానసిక ఒత్తిడి, నిరాశ, జలుబు లేదా ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయి. జాతకంలో చంద్రదోషాలు తొలగిపోవడానికి మరియు మానసిక ప్రశాంతత కోసం ఈ క్రింది పరిహారాలు చేస్తారు. సోమవారం ఉపవాసం ఉండడం లేదా శివారాధన చేయటం. సోమవారం రోజున బియ్యం, పాలు, వెండి లేదా తెల్లని వస్త్రాలను దానం చేయడం. ఎడమ చేతి ఉంగరపు వేలుకు ముత్యం ధరించడం చేస్తారు. ఓం సోమాయ నమః అనే మంత్రాన్ని జపించడం జరుగుతుంది. ఇప్పుడు అసలు చంద్రుడి యొక్క తల్లిదండ్రులు మొత్తం వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. అత్యంత ప్రాచుర్యం పొందిన కథ ప్రకారం సప్త ఋషులలో ఒకరైన అత్రి మహర్షి మరియు మహాపతివ్రత అయిన అనసూయ దంపతుల తపస్సుకు మెచ్చి త్రిమూర్తులు వారి అంశలతో జన్మించారు. అందులో బ్రహ్మ అంశతో చంద్రుడు, విష్ణు అంశతో దత్తాత్రేయుడు, శివ అంశతో దూర్వాస మహర్షి జన్మించారు. క్షీరసాగర మదనం జరిగినప్పుడు ఐరావతం, లక్ష్మీదేవి, కల్పవృక్షంతో పాటు చంద్రుడు కూడా సముద్రం నుండి ఉద్భవించాడు. అందువల్ల చంద్రుడిని లక్ష్మీదేవికి సోదరుడిగా భావిస్తారు. చంద్రుడు తెల్లని రంగు, 4 చేతులు కలిగి ఉంటాడు. ఆయన ఆయుధాలు గద మరియు పద్మం. ఆయన రథానికి 10 తెల్లని గుర్రాలు లేదా జంక వాహనంగా ఉంటాయన్నమాట. చంద్రుడు దక్ష ప్రజాపతి కుమార్తెలైన 27 మంది నక్షత్రాలను అశ్విని నుండి రేవతి వరకు వివాహం చేసుకున్నాడు. చంద్రుడు అందరినీ సమానంగా చూడకుండా కేవలం రోహిణి నక్షత్రంలోనే ఎక్కువ సమయం గడిపేవాడు. మిగిలిన కుమార్తెల బాధను చూసి దక్షుడు ఆగ్రహించి చంద్రుడికి క్షయరోగం రావాలని శపించాడు. శాప ప్రభావంతో చంద్రుడు క్షీణిస్తుండగా బ్రహ్మదేవుని సూచన మేరకు చంద్రుడు ప్రభాస తీర్థంలో శివుని గురించి ఘోర తపస్సు చేశాడు. శివుడు చంద్రుడిని పూర్తిగా కాపాడలేకపోయినా తన తలపై ధరించి చంద్రశేఖరుడిగా మారి రక్షణ కల్పించాడు. శివుని అనుగ్రహం వల్ల చంద్రుడు నెలలో 15 రోజులు క్రమంగా పెరుగుతూ శుక్లపక్షం పౌర్ణమి 15 రోజులు క్రమంగా తగ్గుతూ కృష్ణపక్షం అమావాస్య ఉండేలా వరం పొందాడు. ఇది చంద్రుడి గురించి వివరాలు.